అంగారు గంధం దొరక్కపోతే చంద్ర కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతో లక్ష్మీదేవి ఫోటోకు బొట్టు పెట్టండి, పాలు నైవేద్యం పెట్టండి. ఇలా పూజ గదిలో పూజ చేస్తే 2026 మొత్తం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణంగా కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహిస్తుంది. ఇలా పూజ గదిలో పూజ చేశాక మీ ఇంట్లో హాల్లో ఆగ్నేయం మూల కూడా దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే ఆగ్నేయం అంటే అది అగ్నిదేవుడికి ఇష్టమైన మూల. అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీ కటాక్షం వస్తుందని శ్రీ సూక్తంలో చెప్పారు. కాబట్టి అందరూ అర్ధరాత్రి 12ంటికి పూజ గదిలో దీపం పెట్టడంతో పాటుగా మీ ఇంట్లో హాల్లో ఆగ్నేయం మూల దీపాన్ని వెలిగించండి. ఆగ్నేయం మూల ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఈ ఆగ్నేయ దీపం పెట్టినప్పుడు ఆ దీపానికి నమస్కారం చేసుకొని ఓం రం అగ్నేయే నమః అనే మంత్రాన్ని ఆగ్నేయ దీపం దగ్గర 21 సార్లు చదువుకోండి. పూజ గదిలో దీపం పెట్టండి, ఆగ్నేయంలో దీపం పెట్టండి. ఇలా మంత్రాలు